అతడు రాజవంశానికి చెందినవాడు కాదు, కళ్ళు గీసుకుని బ్రతికేవాడు. అతనికి రాజుల అండదండలు లేవు గాని ప్రజల అండదండలు మెండుగా ఉన్నాయి. జాగీర్దారులు, భూస్వాములు ప్రజల నుండి అక్రమ శిస్తుల రూపంలో సొమ్ము దోచుకోగా, ఆ సొమ్మును వారి నుండి తాను దోచుకొని తిరిగి ఆ సొమ్మును ప్రజలకే చేరవేసేవాడు. పాలకులకు సింహస్వప్నమై, పేద ప్రజలకు ఆరాధ్య దైవమై, పౌరుషానికి ప్రతీకయై, ధైర్యానికి మారుపేరై అద్భుతాలు సృష్టించిన అతి సామాన్యుడు ఆయన మరెవరో కాదు, తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొద్దయ్యి పొడిసినాడు, యుద్ధమై నడిచినాడు, బహుజన బాంధవుడు సర్వాయి పాపన్న, బరిగీసిన సింగము సర్దారు పాపన్న. మొఘలుల అరాచక పాలనను ఎదిరించి బహుజన రాజ్యాన్ని స్థాపించి వీరత్వానికి ప్రతీకగా నిలిచిన సర్వాయి పాపన్న గౌడ్ 1650 సంవత్సరం ఆగస్టు 18వ తేదీన పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలం ఖిలాషపూర్ గ్రామంలో గౌడ కులంలో జన్మించాడు. తండ్రి నాసగోని ధర్మన్న గౌడ్ పాపన్న చిన్నతనంలో ఉండగానే మరణించడంతో తల్లి సర్వమ్మ పాపన్నను పెంచి పెద్ద చేసింది. చదువు సంధ్యలు లేని పాపన్న తల్లి కోరిక మేరకు కులవృత్తి అయిన కల్లుగీత చేపట్టాడు. మొగలాయి రాజుల నిరంకుశ పాలనలో జాగీర్దారులు, పెత్తందారులు, భూస్వాములు చేస్తున్న అరాచక నీచ నికృష్ట కృత్యాలు, నిరంకుశ ధోరణులు చిన్నప్పటి నుండి గమనిస్తున్న పాపన్నలో తిరుగుబాటు ధోరణి దాగి ఉంది. నిరంకుశ పాలనను నిర్మూలించాలని కులవృత్తిని వదిలిపెట్టి పోరుబాట పట్టాడు పాపన్న. పోరు విత్తనాలను ఊరు రజల్లాడు, సమరశంఖాన్ని పూరించి చూపాడు, తిరుగుబాట పట్టినాడు సర్వాయి పాపన్న, గెరిల్ల దండు గట్టినాడు సర్దారు పాపన్న. పెత్తందారుల్ని, నిరంకుశత్వాన్ని ఎదిరించి నిలబడాలని మొత్తం బహుజన కులాల్ని ఏకం చేశాడు. తన స్నేహితులైన చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్ళు, దూదేకుల పీరు మహమ్మద్, కొత్వాల్ మీర్ సాహెబ్ల సహాయంతో గెరిల్లా సైన్యాన్ని తయారు చేశాడు. భూస్వాములు, వ్యాపారుల గడియలపై, కోటలపై దాడి చేసి దోచిన సంపదను పేదలకు పంచాడు. గడియలలో బందీలుగా మ్రగ్గుతున్న అణగారిన కులాల ప్రజల్ని విడిపించాడు. 12 మందితో ప్రారంభమైన సైన్యం 12,000కు చేరింది. కొన్ని సంస్థానాలను ఆక్రమించి రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఖిలాసాపూర్లో పటిష్టమైన కోట నిర్మించాడు. పాపన్న కుల వృత్తుల్ని ప్రోత్సహించాడు. స్వయం సమృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టాడు. ఒక బహుజనుడి విధంగా ప్రజారంజకమైన పాలన సాగించడం భూస్వాములకు, జాగీర్దారులకు, అగ్రవర్ణాల వారికి కంటగింపయింది. రుస్తుం ఖాన్ అనే మొఘల్ సేనాని సాయంతో పాపన్నను దెబ్బతీయాలని చూశారు కానీ ఆ పప్పులేమీ ఉడకలేదు. పాపన్న మచిలీపట్నంలో ఉన్న ఆంగ్లేయ, డచ్ వ్యాపారుల నుండి ఆయుధాలు కొనుగోలు చేసి అశ్వబలాన్ని సమకూర్చుకొని పటిష్టమైన సైన్యాన్ని తయారు చేశాడు. 1707లో ఔరంగజేబు మరణించడంతో మొఘల్ రాజులు కుటుంబ కలహాల్లో ఉండగా అది అదనుగా భావించి పాపన్న వరంగల్ కోట, భువనగిరి ఖిల్లాలను స్వాధీనం చేసుకున్నాడు. ఈ విధంగా సర్వాయి పాపన్న విజయాలు సాధిస్తుంటే మొఘల్ చక్రవర్తుల వెన్నులో వణుకు పుట్టింది. సర్వాయి పాపన్న ఒక స్వయం పాలకుడని గ్రహించిన మొఘల్ చక్రవర్తి బహదూర్ షా పాపన్నకు స్నేహహస్తం అందించాడు. కప్పం చెల్లించి రాజ్యపాలన చేసుకోమన్నాడు. పాపన్న బహదూర్ షాకి కప్పం చెల్లించడమే గాక మొఘల్ సైన్యానికి ఆహార ధాన్యాలు, ఇతర సామగ్రి అందజేశాడు. దీనికి ప్రతిఫలంగా బహదూర్ షా పాపన్నను గోల్కొండ కోటకు రాజుగా ప్రకటించాడు. కళ్ళు గీసేవాడు గోల్కొండ రాజు కావడాన్ని అగ్రవర్ణాల బూర్జువాలు జీర్ణించుకోలేక సర్వాయి పాపన్న సామ్రాజ్యాన్ని కూల్చడానికి బహదూర్ షాకు చాడీలు చెప్పి పాపన్నపై యుద్ధానికి పురికొల్పారు. చాడీలు నమ్మిన బహదూర్ షా యుద్ధానికి సైన్యాన్ని పంపాడు. 1709లో తాడికొండలో మొఘల్ సైన్యం, పాపన్న సైన్యం మధ్య కొన్ని నెలల పాటు జరిగిన భీకర పోరులో పాపన్న సైన్యం ఓడిపోయింది. దాంతో పాపన్న అజ్ఞాతంలోకి వెళ్ళాడు.
ఎక్కడున్నది ఎవరికీ తెలియలేదు. పాపన్న హుస్నాబాద్లో ఒక కల్లు మండువాలో గీత కార్మికుడిగా చేరాడు. గాలింపు చర్యలు చేపట్టిన మొఘల్ సైనికులు చివరకు పాపన్నను హుస్నాబాద్లో గుర్తించి పట్టుకున్నారు. శత్రువుల చేతిలో చావడానికి ఇష్టం లేని పాపన్న తన బాకుతో గుండెల్లో పొడుచుకుని మరణించాడు. అప్పుడు మొఘల్ సైనికులు పాపన్న తల నరికి బహదూర్ షాకు పంపించి మొండ్యాన్ని గోల్కొండ కోట గుమ్మానికి వేలాడదీశారు. స్వయం పాలన కోసం ఉద్యమించిన బహుజన వీరుడు సర్వాయి పాపన్నకు రావలసినంత గుర్తింపు రాలేదు. ఈ పేదోళ్ల రాజుకి చరిత్ర పుటల్లో సరైన స్థానం దక్కలేదు. పాపన్న ఛత్రపతి శివాజీ సమకాలికులు. మహారాష్ట్రలో శివాజీ, తెలంగాణలో సర్వాయి పాపన్న ముస్లిముల పాలన అంతమొందించడానికి పోరాడారు. పాపన్న సల్పిన పోరాటం శివాజీ సల్పిన పోరాటానికి ఏ మాత్రం తక్కువ కాదు. దక్షిణ భారతదేశంలో మొఘల సామ్రాజ్య విస్తరణను అడ్డుకొనడమే కాక బహుజనుల సంక్షేమం కోసం పాటుపడిన సామాజిక విప్లవకారుడు సర్వాయి పాపన్నకు చరిత్రలో తగిన ప్రాధాన్యత లభించలేదు. పాపన్న వీరత్వాన్ని గుర్తించిన బ్రిటిష్ వారు మాత్రం లండన్ మ్యూజియంలో ఆయన విగ్రహాన్ని పెట్టారు. తెలంగాణ ప్రాంతంలో పాపన్న విగ్రహాలు చాలా చోట్ల పెట్టారు. ఆయన పేర ఒక పోస్టల్ కవర్ కూడా విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఆగస్టు 18న, వర్ధంతిని ఏప్రిల్ 2న అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం ముదావహం. స్వయం పాలకుడవయ్యి సామాజిక న్యాయంకై పోరాడిన వీరుడా సర్వాయి పాపన్న, నీ త్యాగాన్ని తలుస్తాం సర్దారు పాపన్న, నీ త్యాగాన్ని తలుస్తాం సర్దారు పాపన్న.